ఈరోజు అపోలో అథరైజ్ టైర్ డీలర్ దగ్గరికి వచ్చినాము మన బైక్ టైర్లు మార్పించుకోవడానికి. ఎందుకంటే మన టైర్స్ అయితే మొత్తం అరిగిపోయినాయి అన్నమాట. ఫ్రంట్ బ్యాక్ రెండు అరిగిపోయినాయి. అసలు గ్రిప్పే దొరకట్లేదు వర్షాకాలం. ఫ్రంట్ టైర్లో చూసుకుంటే మనకు అసలు గ్రిప్పే లేదు. ఎందుకంటే ఇది సెకండ్ సెట్ మనం మార్పించేది. సెకండ్ సెట్లో కూడా బ్యాక్ టైర్ కూడా పూర్తిగా పోయింది. ఎందుకంటే నడిపేటప్పుడు మనకు చాలా అన్ఈవెన్గా ఉంది. అసలు గ్రిప్పే దొరకట్లేదు. కిలోమీటర్స్ కూడా ఎన్ని కిలోమీటర్ నడిపి మీకు చూపిస్తా. ఫస్ట్ లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళి నేను ఏ టైర్స్ ఆర్డర్ పెట్టుకుని చూపిస్తా. ఇవి మన టైర్స్. ఇది బ్యాక్ టైర్. మనకి దీంట్లోనే ఏ ఇయర్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ 24, 25 అని ఉంది. 24, 25, 24, 25th వీక్ 24th ఇయర్ అంటే 2024 ఇయర్. ఇది మనకి ఫ్రంట్ టైర్. ఈ టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మనకి 2024 దొరికింది. ఓవరాల్గా ఈ టైర్స్ అయితే నాకు బాగా నచ్చినాయి. ఫ్రంట్ టైర్ మనకి 100/80. సో స్టాక్ టైర్స్ ఏదైతే R15 వస్తాయో అవే టైర్స్. ఇది ట్రాంప్లర్ ST సిరీస్. నాబీగా ఫ్రంట్ టైర్ బ్యాక్ టైర్ రెండు సేమే తీసుకున్నా, ఎందుకంటే రెండు కరెక్ట్గా ఉంటాయి, బాగుంటాయని. ఈ బ్యాక్ టైర్ వచ్చేసి మనకి లుక్ అయితే ఇట్లా వస్తుంది. నాబీ టైర్స్ కదా, ఆఫ్ రోడ్ అన్న రెండు పనికి వస్తాయి. ఈ సింబల్ నాకు బాగా నచ్చింది. హైవే సింబల్ ఒకటి దానిపైన ఉంది. ఇంకా మిగతా కూడా నీకు తర్వాత చూపిస్తా. ఇది బ్యాక్ లుక్ ఇలా వస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి. నాకైతే బాగా నచ్చినాయి. ఈ టైర్ నాకు కాస్ట్ ఎంత పడిందని మీకు తర్వాత చెప్తాను వీడియో మధ్యలో. ఇప్పుడు బయటికి వెళ్ళి మనం ఎన్ని కిలోమీటర్స్ నడిపిన బైక్ పైన కిలోమీటర్స్ చూపిస్తా. ఇప్పుడు మీకు ఎన్ని కిలోమీటర్స్ నడిచిందో బైక్. సో ఇప్పటి వరకు అయితే నాకైతే 50,000 చేంజ్ అయితే నాకు గుర్తుంది. ఎగ్జాక్ట్గా తెలియదు. 55,084 కిలోమీటర్స్ నడిపినాం మనం ఓవరాల్. అంటే ఇది 2 times, ఇది 3rd time అనమాట. సెకండ్ సెట్ అయిపోయి ఇది 3rd time మనం మార్పించేది. సో 2 times అయితే నేను MRF టైర్స్ తీసుకున్నా, నాకు మంచిగా అనిపించినాయి. బ్యాక్ టైర్ వచ్చి మనకి 140/70, 17 వస్తుంది. ఇది టైర్ అయితే మనకు పెద్దగానే వస్తుంది. గ్రిప్ కూడా మంచిగా ఉంటుంది, లుక్ కూడా మంచిగా వస్తుంది. ఫ్రంట్ టైర్ వచ్చి మనకి 100/80/17. సేమ్ మనం అయితే రెండు అప్గ్రేడ్ అయితే ఏం చేసుకోలేదు, సేమ్ సైజే తీసుకున్నాము. ముందు టైర్ బ్యాక్ టైర్ రెండు సేమ్ ఉన్నాయి. అన్న పని అయితే స్టార్ట్ పెట్టిండు చూడండి. బ్యాక్ టైర్ ఇప్పుతున్నాడు. బ్యాక్ టైర్ ఎక్కువ కష్టమవుతుంది, ఎందుకంటే మనకి చైన్, సో అదంతా మనకి స్ప్రాకెట్ అదంతా ఉంటుంది కదా, అదంతా జరిపి ఆ డిస్క్ కూడా మొత్తం తీసి పెట్టాలన్నమాట. వెనకదే మనకు కష్టమవుతుంది. ఈ డిస్క్ ఇది తీసిన తర్వాత టైర్లు మనకి తెలిసిందంటే ఈ రబ్బర్ ఉంది కదా, ఈ రబ్బర్లు అయితే పోయినాయి. ఈ డ్రమ్ రబ్బర్స్ అంటారు దీంట్లోని. డ్రమ్ రబ్బర్స్ కొత్తది తెచ్చుకోవాలి మనము. దీనికి అప్రాక్స్ 140 అయింది. ఇది బ్యాక్ టైర్ అయితే కంప్లీట్ అయిపోయింది. లుక్ అయితే ఇట్లుంది. మీకు నచ్చిందని అనుకుంటున్నా. నాకైతే బాగా నచ్చింది. కొంచెం ఆఫ్ రోడ్ లుక్. ఎప్పుడో సాఫ్ట్ టైర్స్, స్పోర్ట్స్ టైర్స్ వేసుకొని ఈసారి కొత్తగా ట్రై చేద్దామని అపోలో టైర్స్ వేసుకున్నా. నాకు ఆల్ఫా తీసుకోవాలని ఉండే, కానీ నా యూస్కి అయితే అవి పనికిరావు, ఎందుకంటే జల్దీ అరిగిపోతాయి కదా. నాకు ఎక్కువ రోజులు కావాలి, ఎందుకంటే నేను చాలా డైలీ యూజ్ చేస్తాను బైక్. నా డైలీ డ్రైవర్ ఇది. టైర్లు అయితే మార్పిస్తున్నా. ఇది ఫ్రంట్ టైర్. బ్యాక్ టైర్ చేంజ్ చేసిన తర్వాత ఫ్రంట్ టైర్. సో మీరు అందరూ కూడా ఎప్పుడైనా మిషన్తోనే చేయించుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే మెకానిక్ దగ్గర వాళ్ళు కూడా మంచిగానే చేస్తారు, కానీ ఏంటంటే వాళ్ళు సుత్తతో కొట్టి పానలు పెట్టి తీస్తారు కాబట్టి రిమ్ బెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడైతే మిషన్తో మాన్యువల్గా కాకుండా మొత్తం మిషనే చేస్తుంది కాబట్టి డ్యామేజ్ అయితే ఎక్కువ అంటే మనకు అసలుకి ఆల్మోస్ట్ 0 డ్యామేజ్ ఉంటుంది. ఈ అన్న అయితే చాలా మంచిగా చేసినాడు మనకి పని. ఇది మనం ECL దగ్గర చేసుకున్నాము, హైదరాబాద్లోనే. మనం ఉండేది కూడా హైదరాబాదే. సో చూడండి, మనకి ఇట్లా ఓపెన్ చేసేస్తుంది మనకి మొత్తం మిషనే. మనకి మధ్యలో మళ్ళీ ఏదైనా రాడ్స్ సుత్తతో కొట్టే అవసరం మనకి ఏమి ఉండదు అనమాట. సో చాలా ఈజీగా అయిపోతుంది మనకి పని. జస్ట్ 2 minutesలో తీసేసిన టైర్. అంత ఈజీగా ఉంటుంది మనకి. చాలా టైం అంటే ఏం పట్టదు, కానీ అది తీయడానికి టైం పడుతుంది. అదంతా ఓపెన్ చేసి ఫిట్ చేయడానికి, టైర్ మార్చడానికి జస్ట్ 2 minutesలో అయిపోతుంది. ఇది మన ఫ్రంట్ టైర్ కొత్తది. సో ఇది పెట్టడం చాలా ఇంపార్టెంట్. చాలామంది పెట్టరు, కానీ ఇది పెడితే మనకి గ్రిప్ అనేది మంచిగా వస్తుంది. నేను అన్నకి ఇక్కడ ఏం చెప్పినా అంటే, అన్న ఎల్లో పాయింట్ ఉంది కదా, అది కరెక్ట్ ఆ ఎయిర్ నాజిల్ దగ్గర రావాలని చెప్పిన. ఎందుకంటే అదే కరెక్ట్ పెట్టే విధానం. యాక్చువల్లీ ఎల్లో డాట్ అనేది, ఏ డాట్ ఉన్నా సరే ఆ మార్కర్ ఉంటుంది కదా, కరెక్ట్గా అది డాట్ ఆ ఎయిర్ నాజిల్ దగ్గర కూర్చోవాలి టైర్ ఫిట్ చేసినప్పుడు.
అది కరెక్ట్. అండ్ ఆల్సో ఇంకొక యారో ఉంటది అక్కడ. అది ఎప్పుడైనా ఫిట్ చేసినప్పుడు టైర్ ఫిట్ చేసినప్పుడు ఫ్రంట్‌కి మూవ్ అయితది కదా టైర్. ఆ డైరెక్షన్‌లో ఉండాలి. ఫ్రంట్ మూవ్ అయ్యే డైరెక్షన్‌లో ఉండాలి. అప్పుడే అది కరెక్ట్ ఫిట్టింగ్ అయినట్టు. చాలామంది అది చూసుకోరు. ఇక్కడికి రావాలి. అది ఆ నాజిల్ దగ్గరికి రావాలి. ఆ అన్న చెక్ చేస్తున్నాడు. కరెక్ట్ అక్కడ ఫిట్ అయితుందా లేదా అని. నేనైతే అన్నకి చెప్పిన అక్కడ చేయమని. చేస్తానైతే చెప్పినాడు. ఇప్పుడు నేను చేసిన తర్వాత మీకు చూపిస్తా ఆయన ఎట్లా చేసినాడు ఏంటి కరెక్ట్గా వచ్చిందా రాలేదా కరెక్ట్ నాజిల్ దగ్గర అనేది నేను మీకు చూపిస్తా. జస్ట్ పెట్టడం కూడా 2 మినిట్స్లో పెట్టేసింది మిషన్. పెద్ద పనేం కాలేదు ఇది. ఆ అన్నకి పెద్ద హార్డ్ వర్క్ కూడా ఏం లేదు దీనిపైన. నార్మల్గా అయితే చాలా కష్టపడాలి టైర్ పెట్టాలంటే, కానీ ఇది చాలా ఈజీగా అయిపోయింది. జస్ట్ 2 మినిట్స్లోనే అన్న పెట్టేసినాడు అయిపోయింది. జస్ట్ ఇంకా ఎయిర్ నింపి పెట్టుకోవడమే. అన్న చెక్ చేస్తున్నాడు కరెక్ట్గా వచ్చిందా లేదా అని. కొంచెము అన్న ఏమంటుండంటే కొంచెం పక్కన వచ్చేసింది. దాని పక్కన అంటే అంతైనా పర్లేదు కానీ అట్లీస్ట్ మ్యాచ్ చేయడానికి అయితే ట్రై చేసిండు కదా. నేనైతే హ్యాపీ అన్న చేసిన పనికి. కరెక్ట్గా మ్యాచ్ చేయడానికి అయితే ట్రై చేసినాడు. ఇప్పుడు కరెక్ట్గా ఎయిర్ కొట్టించేసుకొని 30 కొట్టమని అయితే అన్నకు చెప్పిన ఎయిర్ ప్రెషరు. కానీ అన్న ఎంత కొడుతుందో మీరు చూడండి. లుక్ ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు మీకు టైర్ది? ఫ్రంట్ టైర్ మీకు డీసెంట్గా అనిపిస్తుందా, బెటర్ అనిపిస్తుందా, వర్స్ట్గా అనిపిస్తుందా చెప్పండి. నాకైతే మంచిగానే అనిపిస్తుంది. నాకు నచ్చింది కాబట్టి నేను తీసుకున్నా. మీకు ఎట్లా అనిపిస్తుందో చెప్పండి. ఇప్పుడు గాలి చూడండి 30 కొట్టన్నా అని చెప్పిన తర్వాత 35 కొడతాడు. కానీ అట్లా కొట్టించుకోవద్దు. ఓవర్గా ఫిల్ అయినా కూడా గ్రిప్పింగ్ అనేది సరిగ్గా ఉండదు. ప్లస్ ఎక్కువ షేక్ అవుతుంది ముందల హ్యాండిల్ నడిపినప్పుడు. కరెక్ట్ ఎయిర్ ప్రెషర్ మెయింటైన్ చేయడం అయితే చాలా ఇంపార్టెంట్ బైక్ పైన అయినా కార్ పైన అయినా. అన్న 35 కొట్టేసిండు. నేను తర్వాతకి దీన్ని మళ్ళీ సరి చేయించేసుకుంటాను. నో ప్రాబ్లం నాకు దానికి. ఇప్పుడు ఫ్రంట్ టైర్ ఫిట్ అయిన తర్వాతకి దాని లుక్ ఎట్లా వస్తుందో ఇప్పుడు మీరు చూడండి. ఇది ఫ్రంట్ ప్లస్ బ్యాక్ 2 ఫిక్స్ చేసినాడు అన్న. సో ఈ లుక్ అయితే ఇట్లా వచ్చినది ఫ్రంట్ బ్యాక్ది. టైర్ దగ్గర అయితే నేను పెట్టేసిన ఎందుకంటే వర్షాకాలం కదా. ఇది ఓవరాల్ లుక్ బైక్ది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది ఓవరాల్ లుక్. బిల్ ఎంత అయిందో చూసుకుందాము. నాకు ఓవరాల్ 3300 అయితే అయ్యింది. ఇప్పుడు ఇంటికైతే వచ్చేసినాం మనము. ఇది నా బండి పార్క్ చేసిన. రేపు మీకు నేను అసలు రైడ్ చేసి అసలు ఎలా ఉంది ఏంటి దీని కాన్స్ ఏంటి అట్లీస్ట్ ఇనిషియల్ ఇంప్రెషన్ ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తాను. ప్రోస్ కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.